అదే విధంగా ప్రభా నైనా మరి సెంటర్ చర్చ్ అనే నైనా బుక్ నుండి తిమోతి కెల్లర్ గారు రాసిన ప్రభా వాటన్నిటి నుంచి ప్రభా వేదాపాల్ గారు వివరిస్తుండగా వారికి కూడా మీ యొక్క ఆత్మ జ్ఞానము దయచేయమని వేడుకుంటున్నామయ్యా. ప్రభా మరి వాక్యాన్ని అర్థం చేసుకునే విధంగా మాకు చక్కగా వివరిస్తున్న అన్నను బట్టి కూడా నీకు వందనాలు నాయనా. నీ యొక్క వాక్యాన్ని నాయనా చక్కగా వివరిస్తున్నప్పుడు అది గ్రహించుకునే ఆత్మను కూడా ప్రభా నాయనా మీరే మాకు దయచేయమని వేడుకుంటున్నాం. ఎవరికైనా జ్ఞానము కొద్దిగా ఉంటే దేవుణ్ణి అడగమని చెప్పావు. మేము జ్ఞానం తక్కువగా ఉందని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. నీ వాక్యాన్ని అర్థం చేసుకునే ఆ జ్ఞానాన్ని మాకు దయచేయమని వేడుకుంటున్నాం. ముగ్గురిని మీరు దీవించండి. నీ యొక్క ఆత్మ చేత నింపి నాయనా మీ మాటలను వారి నోటి వెంట మాకు వినిపించి వినే బుద్ధి కూడా మాకు కలగజేసి ఈ యొక్క కార్యక్రమం ప్రభా ఆది నుండి ఆఖరి వరకు ప్రభా మీరే అధ్యక్షులుగా ఉండి నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఎటువంటి డిస్టర్బెన్సెస్ ప్రభా నెట్వర్క్ ఇష్యూస్ ఏమి లేకుండా చేయమని, ఈ చిన్న ప్రార్థన ఆలకించమని యేసయ్య నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. మరి ఈ సమయాన్ని కవి రత్నాకర్ గారికి అప్పగిస్తున్నానండి. వెల్కమ్ బ్రదర్. థ్యాంక్ యూ సిస్టర్. మరి ఈరోజు మనం అనుకునే విధంగా అగస్టిన్ గారు రాసిన ఆ యొక్క కన్ఫెషన్స్ అనే గొప్ప గ్రంథము మరి సహోదరి యానీ కిరణ్మయి గారు గడిచిన కొన్ని వారాలుగా మనకు షేర్ చేసుకుంటూ ఉన్నారు. కన్ఫెషన్స్ బై అగస్టిన్ ఆ యొక్క పుస్తకము మరి క్రైస్తవ లోకంలో బహు విలువైంది, ప్రశస్తమైంది, ఒక ట్రెజర్, ఒక నిధి లాంటిది. మరి అలాంటి పుస్తకాన్ని మరి మనము మన జీవితాల్లో ఆ బుక్కి మనం ఎక్స్పోజ్ సమయం ఉండదు. మరి ఇంత స్కిమ్ చేసి దాని యొక్క సారాంశాన్ని అంతటిని మనకు అందజేస్తూ ఉన్నారు సహోదరి కిరణ్మయి గారు. మరి మనందరి తరపున నేను కృతజ్ఞతా వందనములు తెలియజేసుకొనిచున్నాను. ఈ సమయాన్ని సహోదరి యానీ కిరణ్మయి గారికి అప్పచెప్తున్నానండి. థ్యాంక్ యూ అక్క. వెల్కమ్ అక్క. ప్రైజ్ లార్డ్ అందరికీ. మరి ఒకసారి మీ అందరికి ముందు రావడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవాదేవతకు వందనాలు చెల్లిస్తూ ఇది మొదలేస్తున్నాం. అయితే అగస్టిన్ గారి లైఫ్ లో మనం 3 బుక్స్ నేర్చుకున్నాము. 4th బుక్ లో ఆయన ఏం మాట్లాడారు, ఏ విధంగా తన లైఫ్ ని ప్రజెంట్ చేశారు అనే విషయం మనం తెలుసుకోబోతున్నాం. అయితే ఈ బుక్ లో ఆయన జీవితంలో అంటే తన యవ్వన దశలో తను ఏ విధమైన మార్పులు పొందారు, ఏ విధంగా దేవుడి కోసం తను సమర్పించుకున్నారు అనే విషయం నేర్చుకోబోతున్నాం. ఆయన ఒక రిటోరిక్ టీచరు, అంటే లాంగ్వేజెస్ ని మాట్లాడడానికి లేకపోతే ప్రజెంట్ చేయడానికి నేర్పించే టీచర్ గా ఉండేవాళ్ళు. అలాంటి వ్యక్తి ఏ విధంగా దేవుడి కోసం అంటే మెనికిజం అనే ఒక రిలీజియన్ ని ఫాలో అయ్యే వ్యక్తిగా ఉన్నారు. తన యొక్క వరల్డ్ అంబిషన్స్ ని దాటుకుని ఏ విధంగా దేవుడి కోసం నిలబడ్డారనే విషయం మనం నేర్చుకోబోతున్నాం. నెక్స్ట్ అయితే ఆయన లైఫ్ పీరియడ్ లో అంటే తన జీవించిన కాలం అంటే తన 9వ సంవత్సరం నుంచి తన జీవిత ప్రయాణం స్టార్ట్ అయింది. ఆ 9వ సంవత్సరం నుంచి తన లైఫ్ గాడి తప్పింది. అంటే ఎన్ని సంవత్సరాలు అయితే తను 9వ సంవత్సరం నుంచి 20వ సంవత్సరం వరకు, అంటే దాదాపు 10 సంవత్సరాలు 9 సంవత్సరాల వరకు తను ఒక విధమైన లైఫ్ స్టైల్ లీడ్ చేశారనమాట. ఆ లైఫ్ స్టైల్ లీడ్ చేసేటప్పుడు ఆయనకి అలవాటుగా మారిపోయినాయి. ప్రతిదీ కూడా ఒక అలవాటుగా మారిపోయింది. మోసం చేయడం ఒక అలవాటు అయిపోయింది, అలాగే మోసగింపబడడం కూడా అలవాటు అయిపోయింది. అలాగే తన జీవితం అంతా ఒక అబద్ధ జీవితం. తను బయటికి కనిపించేది ఒక రకమైన జీవితం, తను లోపలుగా తను చేసే పనులు ఒక అబద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ఉండేవాళ్ళు అనమాట. అయితే తను చేస్తున్న జాబ్ ఏదైతే రియోటిక్ జాబ్ అంటే ఒక
టీచర్గా పనిచేస్తున్నప్పుడు దాని ద్వారా వచ్చే సంతోషం అంటే ఒక బెస్ట్ టీచర్గా తను ఉన్నప్పుడు తనని అందరూ పొగుడుతూ ఉన్నప్పుడు తనకు వచ్చే సంతోషం. అలాగే మనం ముందు లెసన్లో మనం నేర్చుకున్నాము. ఆయన ఒక స్టేజ్ షోస్ చేసే వ్యక్తి అంటే నాటకాలు వేసే వ్యక్తిగా ఉన్నారు. దానిలో వచ్చే సంతోషం, ఈ సంతోషం అంతా తనకి ఒక ఒక మిథ్యలాగా అనిపించింది. అంటే ఒక ఖాళీ, దానివల్ల వచ్చే సంతోషం ఏది సంపూర్ణ సంతోషంగా తనకు అనిపించలేదు. అదొక నిజమైన సంతోషంగా కూడా తనకు లేదనమాట. అనే విషయం తనకి అంటే ఒక ఖాళీ అంటే ఎంత హ్యాపీగా ఉన్నాను అనుకునేవాళ్ళు కానీ అది నిజమైన హ్యాపీనెస్ అని ఆయనకి తర్వాత కాదు అని, నిజమైన హ్యాపీనెస్ కాదని తర్వాత తెలిసిందనమాట. అయితే అదే కాకుండా తను ఏదైతే రిలీజియన్ ఫాలో అయ్యారో ఆ రిలీజియన్ కూడా అది అబద్ధం, అది తను ఫాలో అవుతుంది, అసలు ఏమీ ఉపయోగం లేదు అని తెలుసుకున్నారు. అది ఎక్కడ తెలుసుకున్నారంటే 1 పేతురు 2వ అధ్యాయం 1-2 వచనాలు మనం గమనిస్తే ఆ, ప్రభు దయాళుడు, మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని, అంటే ఇవన్నీ మానేయాలి. అంటే తను ఇప్పటి వరకు తను ఏదైతే జీవించాడో అబద్ధపు జీవితం, మోసకరమైన జీవితం, అసూయతో నిండిన జీవితం, దూషణ మాటలు ఏవైతే కలిగి ఉన్నాడో అదంతా మానేయాలి అని తెలుసుకున్నప్పుడు అప్పుడు తనకు అర్థమైంది ఏంటంటే దేవుడు లేని జయం, అంటే తనకి ఏదైతే విజయం ఇప్పటి వరకు వచ్చింది, విజయం వచ్చిందని అనుకున్నారో, తన ఉద్యోగంలో మంచి ఒక స్పెషలిస్ట్ అనుకున్నారు, లేకపోతే డ్రామాస్ వేసేటప్పుడు తను ఒక మంచి యాక్టర్ అని ఏదైతే తన విజయాన్ని పొందుకున్నాను అనుకున్నారో అది దేవుడు లేనప్పుడు అది శూన్యం. అంటే దానిలో నిజమైన సంతోషం, మన హార్ట్లో నిజమైన సంతోషం ఉండదు తండ్రి, ప్రశాంతత ఉండదు అనే విషయాన్ని తెలుసుకున్నారనమాట. సో తన లైఫ్ అంబిషన్ తన చివరికి ఎలా మారిపోయిందంటే, నా జీవితంలో నిజమైన సంతోషం నేను పొందుకోవాలంటే దేవుణ్ణి మహింపరచాలి, నా నిజమైన సక్సెస్ దేవుళ్ళలోనే ఉందనే విషయం తను తెలుసుకున్నారు. నెక్స్ట్ తర్వాత ఆయన ఇంకొక విషయం ఏంటంటే నేర్చుకున్నారు, తను తప్పుడు నమ్మకాలు కలిగి ఉన్నారు. తప్పుడు నమ్మకాలు అంటే తను ఎక్కువగా జీవిత సత్యాలను తెలుసుకోవాలంటే, తన జీవితం ముందు నెక్స్ట్ ఏమవబోతుంది, తను ఏం చేయాలనే విషయం తెలుసుకోవాలంటే జ్యోతిష్యాన్ని ఎక్కువ ఫాలో అయ్యేవాడు, అలాగే మూఢనమ్మకాలను ఫాలో అయ్యేవాడు. సో దీని వలన తనకు అన్ని ముందుగానే అన్ని తెలిసిపోతాయి అనే విషయాన్ని ఆ తెలుసుకోవాలని అలాంటి బుక్స్ చదువుతూ ఉండేవాళ్ళు అనమాట. ఆయన చాలా గర్విష్టి. ఎందుకు గర్విష్టి అంటే తనకు అంతా తెలుసు అనే గర్వం, చాలా వదరబోతు. అంటే తను మంచి స్పీకర్ కాబట్టి ఆ మాటలతోటి ఎదుటి వాళ్ళని చాలా చులకన చేసి మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఇవన్నీ ఆయన బుక్ లో తనకు తాను రాసుకున్నారనమాట. అయితే ఆయనకు దురాశ ఎక్కువ, అత్యాశ ఎక్కువ. అయితే ఏ భయం లేదు. క్రీస్తుకు వ్యతిరేకంగా మోసగాడై జీవించేవాళ్ళు, ఎక్కువ భవిష్యవాణి చెప్పేవాళ్ళని నమ్ముతూ ఉండేవాళ్ళు అనమాట. అలా నమ్మి వాళ్ళు ఇచ్చిన బుక్స్ ఎక్కువ చదువుతూ, ఎందుకంటే ఆయన బుక్ చదవడం అంటే చాలా ఇష్టం ఆయనకి. ఆ బుక్స్ ఎక్కువ చదివి దాన్నే తన బెస్ట్ నాలెడ్జ్ అనుకుని దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. అలా ఉన్నప్పుడు తనకి ఒక డాక్టర్ తారసపడి ఆయన చాలా స్వీట్ గా తనను ఆ బుక్స్ చదవకుండా చేసి దేవుడు ఆ బుక్స్ నుంచి మళ్ళించి దేవుడి వైపు త్రిప్పడానికి తయారు చేశాడు. అలా జరుగుతున్నప్పుడు నెక్స్ట్ అలాగా తను ఫాల్స్ బిలీఫ్స్ నుంచి బయటికి వచ్చారు. అలా ఉన్నప్పుడు ఆయనకు ఒక ఫ్రెండ్ ఉండేవాళ్ళు. ఆయన ఫ్రెండ్ అంటే తను రియోటిక్ చదువుకునేటప్పుడు తనకు ఒక బెస్ట్ ఫ్రెండ్ తయారయ్యారు. అయితే వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచే క్లాస్మేట్స్, కలిసి ఆడుకున్నారు, కలిసి స్కూల్కి వెళ్ళారు, కలిసి అన్ని పనులు చేశారు. కాకపోతే వాళ్ళు ఒక క్లాస్మేట్స్ లాగే ఉండేవాళ్ళు. కానీ ఎప్పుడైతే వీళ్ళిద్దరూ ఒక ఏజ్కి వచ్చి వాళ్ళు హయ్యర్ స్టడీస్ చదివేటప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయినప్పుడు ఆయనకి సడన్ గా ఆ చిన్ననాటి స్నేహితుడు ఫీవర్ వచ్చి చనిపోతారు. ఫీవర్ వచ్చి చనిపోయినప్పుడు ఆయనకి చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు అనమాట. ఆయన డిప్రెషన్లో వెళ్ళిపోయి తను ఎటు చూసినా తనకి ఎటు
వెళ్ళినా తనకి చావే కనిపిస్తూ ఉండేది. ఒకలాంటి నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోయారు అనమాట. వెళ్ళిపోయి తను ఉంటున్న ఇల్లు ఏదైతే తను చిన్నప్పటి నుంచి పెరిగి పెద్దవాడే ఆ ఇల్లు తనకి ఒక శూన్యంగా కనిపించింది. తను ఏ ఊర్లో అయితే అటు ఇటు తిరిగి ఆడుకొని పాడుతూ తిరుగుతూ ఉన్నాడో అవన్నీ కూడా ఆ ఎవరు మనుషులు తన చుట్టూ మనుషులు ఎవరు లేనట్లు తను ఫీల్ అయ్యారనమాట. ఎందుకంటే ఆ ఫ్రెండ్ని అంతగా ప్రేమించాడు. అలాగే కాకుండా తన జీవితంలో ఒక సగభాగం కోల్పోయినట్లు తను ఫీల్ అయ్యారు. అది తన లైఫ్ కి టర్నింగ్ పాయింట్ అన్నమాట. ఈ బుక్ లో 4th బుక్ లో ఆ ఫ్రెండ్ ను కోల్పోవడం అనేది ఒక ప్రైమ్ ఇంపార్టెంట్ తన ఇన్స్టెంట్ అన్నమాట తన లైఫ్ లో. సో అప్పుడు తన జీవితంలో తన ఆలోచన విధానం మారింది. అప్పటి వరకు చాలా గర్విష్టిగా తన్ని ఎక్కువ తనే గొప్ప అనే ఫీల్ అయిన వ్యక్తి ఎప్పుడైతే తన ఫ్రెండ్ని కోల్పోయారో అప్పుడు తన జీవితంలో ఒక మార్పు స్టార్ట్ అయింది. నెక్స్ట్ అయితే ఆ అలాంటి పరిస్థితిలో ఆయన ఏం చేశారంటే తన ఫ్రెండ్ చనిపోయిన తర్వాత తనకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే నేను ఒక పాపాత్ముడినైన నేను నా ఫ్రెండ్ కోసం ఏడవడం అంత అవసరమా? బాధపడడం అవసరమా? అసలు నేను బాధపడడం వల్ల నా ఫ్రెండ్ తిరిగి వస్తాడా? నేను ఏడవడం ద్వారా నా ఫ్రెండ్ని నేను తిరిగి తెచ్చుకుంటానా? లేదంటే నా కన్నీళ్ళు నా ఫ్రెండ్ని ఏమైనా లేపుతాయా? తిరిగి నార్మల్గా నా ఫ్రెండ్ని నేను పొందుకోగలుగుతానా అని ఆలోచించినప్పుడు తను అనుకున్నాడు, అసలు నా ప్రేమ నేను ఎక్కడ పెడుతున్నాను? అశాశ్వతమైన ఈ మనుషుల మీద ఈ పరిస్థితుల మీద నా యొక్క ప్రేమను పెడుతున్నా అంటే నా ప్రేమ తప్పుడు స్థానంలో ఉంది అని గుర్తించుకున్నాడు అనమాట. అనుకొని అప్పుడు ఏమనుకున్నాడంటే లవ్ బికమ్స్ పెయిన్ఫుల్ వెన్ సెంటర్డ్ ఓన్లీ ఆన్ మోర్టల్ థింగ్స్ రాదర్ దాన్ గాడ్ మీద పెట్టాల్సిన ప్రేమని అనవసరమైన అశాశ్వతమైన ఈ పరిస్థితుల మీద పెట్టినప్పుడు అది మనకు పెయిన్ఫుల్ గా ఉంటుంది అనే విషయం తను గుర్తించాడు. సో అప్పుడు కీర్తనలు 25:16లో తను ఏం గమనించాడంటే నేను ఏకాకిని బాధపడువాడను నా వైపు తిరిగి నన్ను కరుణింపుము అనే ఒక ప్రార్థన తను చేయడం మొదలేశాడు. అప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఆయన ఏం చేశారంటే లాభం లేదు, నేను మా ఊర్లో నేను ఉంటే నేను ఇలాగే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నన్ను నేను కోల్పోతానని చెప్పి తన ఊరైన తగస్తా నుంచి విడిచిపెట్టి కార్తేజ్ అనే ఊరు తను ఎక్కడైతే చదువుకుంటున్నారో ఆ ప్రదేశానికి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయారు. తిరిగి వెళ్ళిపోయిన తర్వాత తన ఆలోచన విధానం మారింది కాబట్టి తన దృష్టి దేవుడి వైపు తిరిగింది. నెక్స్ట్ అయితే ఆయన ఆ ఈ ఈ బాధలు ఈ కష్టాలు ఇవన్నీ కూడా మనుషులు దాన్ని మాన్పలేవు. అయితే ఈ ఈ ఈ మన చుట్టూ ఉన్న మనుషులు లేకపోతే మన ఫ్రెండ్స్ మన ఫ్యామిలీ నేబర్స్ మనకిష్టమైన థింగ్స్ ప్రదేశాలు ఇవన్నీ మనం ఇష్టపడవచ్చు. మన ఈ లోక సంబంధంగా మన చుట్టూ ఉన్న అన్ని వస్తువుల్ని మనం ప్రేమించవచ్చు, ప్రదేశాలను ప్రేమించవచ్చు, మన నేబర్స్ని ప్రేమించవచ్చు, మన ఫ్రెండ్స్ని ప్రేమించవచ్చు. కానీ అవన్నీ అశాశ్వతము. మనం నిజమైన ప్రేమ దేవుని మీదే ఉండాలి. అంటే మనం దేన్ని ప్రేమించినా దేవుని ద్వారా దేవుని దృష్టితో ప్రేమించాలనే విషయం తను కనుక్కున్నాడంట. అందుకనే ఆయనకి ఒక కంఫర్ట్ దొరికింది. అదే హీలింగ్ త్రూ గాడ్. తన యొక్క బాధల నుంచి విముక్తి దేవుడే ఇస్తాడు అనే విషయాన్ని తను నేర్చుకుని సో మనం కూడా అదే విధంగా మన పరిస్థితుల మీద దృష్టి పెట్టకుండా యేసయ్య ద్వారా మన పరిస్థితులు మనం చూసినప్పుడు మన కష్టాలు చాలా చిన్నవిగా కనిపిస్తాయని మన ఈ విషయంలో అంటే యేసయ్య ప్రేమలో ఏ విధమైన కల్తీ లేదు. ఆయన ప్రేమమయుడు. ఆయన మనల్ని అన్ని విషయాల్లో ఎత్తి పట్టుకొని ముద్దాడి స్థిరపరిచే దేవుడని ఆయన మనకి ఈ విషయంలో నేర్పిస్తూ ఉన్నారు. అయితే టైమ్ ఎరేజెస్ గ్రీఫ్ బట్ ఓన్లీ గాడ్ హీస్ ద సోల్. మనకున్న బాధ ఒకరు అంటారు కదా, సమయం మన బాధను తీసేస్తుందని. కానీ మన హృదయంలో ఉన్న ఆ బాధను తీసేసేది మాత్రం దేవుడే అనే విషయాన్ని తను తెలుసుకున్నారు. నెక్స్ట్ అయితే
ఆయన ఇలాగా ఉన్నప్పుడు అసలు నిజమైన స్నేహితులు ఎవరు? అసలు ఈ లోకంలో అన్నీ ఉన్నాయి, అన్నీ నశించిపోతాయి. అవన్నీ క్రియేట్ చేసిందే దేవుడు. ఆయన క్రియేట్ చేసిన ఆ క్రియేషన్ కొన్ని రోజులకి ఉం, పోతుంది, ఉండదు. కానీ క్రియేటర్ మనకి ఇంపార్టెంట్. అంటే ఈ లోకంలో ఉన్నవన్నీ నశించిపోతాయి. మన మీద ఆయన ఉ- మన ముఖకాంతి ఆయన ఆయన మన మీద ప్రకాశింప చేసినప్పుడు మనం కాపాడబడతాం. సో కీర్తనలు 80-19 ఉంటది. ఆయనను ఆ, మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ లోక ప్రేమను ప్రేమకు ఆకర్షించబడి నిజమైన ప్రేమకు నేను దూరం కాకూడదు అనే విషయం ఆయన గుర్తించారు. సో నిజమైన స్నేహితుడు యేసయ్య అని గమనించి ఆయన మీద ఇంక అప్పటి నుంచి ఆయన ఆ ఫ్రెండ్ కోసం పడ్డ బాధ, వేదన అన్ని యేసయ్య ద్వారా తను హీల్ చేసుకోగలిగాడు అనమాట. సో దేవుని ఈ ఈ లోక సంబంధమైన స్నేహితుడి కంటే లోక సంబంధమైన స్నేహితుడినే నేను ఆ, స్నేహితుడికి నేను ఆకర్షించబడాలి అని తను నేర్చుకున్నాడు. నెక్స్ట్ అయితే ఆ ఈ లోకంలో ఉన్న సృష్టి అంతా అశాశ్వతం. ముందుగా నేర్చుకున్నాము, సృష్టి అంతా అశాశ్వతము. ఆ సృష్టించిన తండ్రి శాశ్వతము. మనల్ని సృష్టించిన తండ్రి మనకు శాశ్వతము. కానీ ఆయన సృష్టించినది ఏది కూడా శాశ్వతము కాదు. ఇప్పుడు మనం చూస్తున్నది, లేకపోతే మనం వింటున్నది, చేస్తున్నది, మనం పలుకుతున్నది, మాట్లాడుతున్నది అన్ని అశాశ్వతమే, అవేవి శాశ్వతం కాదు. కానీ ఆయన నుంచి వచ్చే ఏదన్నా కూడా మనకి శాశ్వతము. ఎర్త్లీ బ్యూటీ ఈజ్ టెంపరరీ. కానీ ఆయన ఏం చేశారు? ఆమ్, అగస్టిన్ గారు ఈ లోక సంబంధమైన ప్రేమ దానికి చాలా ఇంపార్టెంట్ గా అనిపించింది. మనం ప్రీవియస్ క్లాసెస్ లో నేర్చుకున్నాం. ఆయన ప్రేమను ప్రేమించారు, ప్రేమ కోసం బ్రతికారు, ఈ లోక సంబంధమైన ప్రేమ కోసం. కానీ ఇప్పుడు ఆయన ఏం నేర్చుకున్నారంటే ఇది టెంపరరీ, ఈ ప్రేమను మనకు అనవసరం, దేవుని ప్రేమే ముఖ్యం అనే విషయం ఆయన ఎందుకంటే ఆయన అన్చేంజింగ్ గాడ్, ఆయనలో ఏ మార్పు ఉండదు. మనలో మన తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనల్ని ఏ విధంగా ప్రేమిస్తున్నారో ఇప్పుడు కూడా ఆ విధంగా మనల్ని ప్రేమిస్తున్నారని విషయం మనకి తెలియచేస్తున్నారు. అందుకోసం ఆయన ఏం చేశారంటే అందుకోసం ఆయన ఏం చేశారంటే ఉమ్, దేవుని ప్రేమిద్దాం, ఆయనతో ప్రశాంతంగా ఉందాం, ఆయనలో ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే దేవుడు మనతో ఉన్నప్పుడు, మనలో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఆయన ప్రేమ కూడా మనతో, ఎందుకంటే దేవుడు ప్రేమామయుడు, గాడ్ ఈజ్ లవ్ అని అంటాం. సో ఆయన ప్రేమామయుడు. ఆయన క్రియేట్ చేసిన ప్రేమ ఆయన మనతో ఉన్నప్పుడు, ఆయన మనలో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఆయన ప్రేమ కూడా మనలో ఉంటుంది. కానీ ఈ లోక సంబంధమైన హ్యాఫసాడ్ లైఫ్ లో, హడావుడి లైఫ్ లో మనలో ఏసై ప్రేమ ఉందనే విషయం మనం మర్చిపోతాం. అందుకని ఆయన ఏం చెప్పారంటే ఒకసారి మీ హార్ట్ ని చెక్ చేసుకోండి, ఏసై ప్రేమ మీలో ఉందా లేదా, మీలో ఉందా లేదా అని 2-3 సార్లు ఆయన క్వశ్చన్ వేశారు. సో మనలో ఆయన ప్రేమ ఉన్నప్పుడు ఉ, అందుకోసం అని చెప్పి ఆయన మనకు ప్రేమామయుడు కాబట్టి, ఆయన ప్రేమ మనలో ఉంది కాబట్టి వీ హ్యావ్ టు రిటర్న్ టు గాడ్. ఆయనలో మనకి సంపూర్ణ సంతోషం ఉంది, ఆయనలో మనలో శాశ్వతమైన ఆ స్థిరత్వం ఉంది కాబట్టి ఆయన వైపు మనం అందరము తిరుగుదాం. సో ఈ ప్రేమ మనకి ఎక్కడి నుంచి దొరుకుతుంది? నెక్స్ట్ ఈ ప్రేమ మనకి ఎక్కడి నుంచి దొరుకుతుంది? మనం ఎలా ఉన్నప్పుడు దొరుకుతుందంటే ఆయన కృప ద్వారా మనం ప్రేమ పొందుకుంటాం. ఏసై దగ్గర మన హ్యూమిలిటీ ద్వారా, అంటే మన దీనత్వం ద్వారా ఆయన నుంచి మనం ప్రేమ పొందుకుంటాము. అయితే నిజ ప్రేమ కృప దీనత్వము నుండి వస్తుంది అని ఆయన ఆ అర్థం చేసుకుని, ఎందుకంటే ఆయన చాలా గర్విష్టి, నోట్ చాలా నోటిని చాలా ఆ గట్టిగా వాడేవాళ్ళు. సో ఆయనలో ఆ దీనత్వం లేదు కాబట్టి ఆయన అది నేర్చుకున్నారు. సో దీనత్వం ద్వారా ఏసే ప్రేమను పొందుకోవచ్చని తెలుసుకుని, అందుకని ఆయన ఏమన్నారంటే నాలెడ్జ్ వితౌట్ హ్యూమిలిటీ డస్ నాట్ సేవ్, గ్రేస్ ఎన్లైట్స్ ద మైండ్. సో జ్ఞానవంతమైనది హ్యూమిలిటీ లేకపోతే మన జ్ఞానం దేనికి పనికిరాదు ఏసే దగ్గర.
సో ఆయన కృప మాత్రమే మనల్ని ముందుకు నడిపిస్తుందని తెలుసుకున్నారు. సో ఆ, ఆయన ఉద్దేశ ప్రకారం ప్రేమ అంటే ఏంటి? అందాన్ని ప్రేమించడం, బాడీని ప్రేమించడం. సో ఇప్పుడు ఆ ఆ ప్రేమ అది కాదు అనే విషయాన్ని ఆయన నేర్చుకున్నారు. నేర్చుకొని ఆయన ఆయనతో పాటు మనం జీవించాలని, యేసేతో పాటు జీవించాలని, యేసే కొరకు జీవించాలని నేర్చుకున్నారు. సో ఆయన తర్వాత లాస్ట్ లో, ఈ బుక్ లాస్ట్ లో ఆన్ ది ఫెయిర్ అండ్ ఫిట్ అనే బుక్ రాశారు. దాన్ని హెయిరిన్స్ అనే ఆయనకి డెడికేట్ చేశారనమాట. సో ఈ బుక్ అంతట్లో ఆయన మనం నేర్చుకున్నది ఏంటంటే నెక్స్ట్ స్లైడ్. బుక్ అంతట్లో ఈ 4th బుక్ లో మనం నేర్చుకుందంటే మన మన మనల్ని సాటిస్ఫై చేసేది దేవుడు ఒక్కళ్ళే. మన యొక్క ప్రతి కోరికని సాటిస్ఫై చేసేది, స్పిరిచువల్స్ గా మనల్ని సాటిస్ఫై చేసేది దేవుడు మాత్రమే. అలాగే మన లోక సంబంధమైన అటాచ్మెంట్స్ ఒక రోజు ఉంటాయి, నెక్స్ట్ ఫేడ్ అయిపోతాయి. అలాగే ట్రూ ఫ్రెండ్ ఈస్ గాడ్, యేసయ్య మన నిజమైన స్నేహితుడు. మన యొక్క గర్వము మనల్ని ఆ ఒక గురుడితనంలోకి తీసుకెళ్తుంది, కానీ మనకున్న దీనత్వము మన లైఫ్ ని హీల్ చేసి దేవుడికి దగ్గరగా నడిపిస్తుంది. మన యొక్క ఆయన దేవుడిచ్చే కృప ద్వారానే మనం దేవుడికి మన మన యొక్క పాపాలను మనం ఒప్పుకొని దేవుడికి ఇష్టమైన వారంగా మారుతాం. అందుకోసం అని చెప్పి దేవుడి వైపు తిరుగుదాం, దేవుడి కోసం జీవించుదాం, దేవుడి ప్రేమను మనలో ఉంచుకొని దేవుడి యొక్క ప్రేమను ఇతరులకు చూపిస్తూ ఆయన యొక్క అసలు ప్రేమ అంటే ఏంటో ఈ లోకానికి చాటుదాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. మరి మనందరి తరపున సహోదరి యానీ కిరణ్మయ్య గారికి కృతజ్ఞతా వందనములు తెలియజేసుకుంటున్నానండి. మంచి కంటెంట్ మనము దేవుని మహాకృపను వల్ల అగస్టిన్ గారు రాసిన కన్ఫెషన్స్ అనే బుక్ 4 నుంచి ఈరోజు మరి సహోదరి మనకి పంచుకొని ఉన్నారు. మరి ఇప్పుడు కొన్ని నిమిషాల్లో మనం సెకండ్ సెషన్కి వెళ్దామండి. దయచేసి ఎవరైనా ఒకళ్ళు ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నానండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుని నెక్స్ట్ సెషన్కి వెళ్దామండి. మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ప్రేయర్ చేయండి. వేదా సిస్టర్. రమేష్ బ్రదర్ మీరు చేస్తారా ప్రేయర్? చేయండి, మా వేద గారు చేయండి. ఓకే. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి ప్రభు, అయా ఇంతవరకు నాయన మీరు మాకు తోడుగా ఉన్నారు ప్రభా. మరి ఫస్ట్ సెషన్లో ప్రభా మీరు నడిపించారు ఆత్మ ద్వారా. మరి అక్క చెప్పిన మాటలను బట్టి ప్రభా మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాము. అయా ప్రభా నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి, నీ ఆత్మతో ప్రభా నింపి ప్రభా ఏ మాటలు అవసరమో ఆ మాటల ద్వారా ప్రభా మీరు నాయన ప్రభా మహిమను పొందమని ప్రభా ఆది నుంచి అంతం వరకు మీరే ఆత్మతో నడిపించమని నాయన ఈ సమయాన్ని దీవెనకరంగా మార్చమని వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మీకు వందనాలు చెల్లిస్తూ కొద్ది ప్రార్థన యేసయ్య అతి శ్రేష్ఠ నామని అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. మరి ఇప్పుడు నెక్స్ట్ సెషన్ మరి వేద పాల్ గారే తీసుకుంటారండి. మరి మనము ఆ ఫ్లైయర్లోని మీకు ఇన్ఫార్మ్ చేసిన రీతిగా తిమోతి కెల్లర్ అనే రచయిత రాసిన సెంటర్ చర్చ్ అనే యొక్క బుక్ నుంచి మరి ఒక 2-3 సెషన్స్ ఇప్పటికే తీసుకొని ఉన్నారు. ఆ యొక్క బుక్ మనము మిషనల్ చర్చ్ అనే సబ్జెక్ట్లో భాగంగా మనము ధ్యానం చేసుకుంటున్నాము. ఈ సమయాన్ని సహోదరి వేద పాల్ గారికి అప్పచెప్తున్నానండి. థ్యాంక్ యూ సిస్టర్. అన్మ్యూట్ చేసుకోండి అమ్మా.
అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని మహాపరిశుద్ధ నామంలో మరి దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ మరి ఈరోజు మరి మనం నేర్చుకోబోతున్న సబ్జెక్ట్ వచ్చేసి గాస్పెల్ థియాలజీ. ఇది సెంటర్ చర్చ్ అనే బుక్ నుండి తిమోతి కెల్లర్ ఆథర్, అందులో నుంచి మనం నేర్చుకోబోతున్న అంశం ఈరోజు గాస్పెల్ థియాలజీ. గాస్పెల్ థియాలజీ మన జీవితంలో ఎందుకు అవసరము, మరి అది మనం నేర్చుకుంటా ఉన్నాం. లాస్ట్ వీక్ కూడా మనం గాస్పెల్ గురించి నేర్చుకున్నాం. ఈరోజు మరి ఇంకొద్దిగా లోతులో మనం తెలుసుకుందాం. యా, ఓకే. గాస్పెల్ రెన్యువల్ అంటే ఏమిటి అంటే దేవునితో అనుదిన సహవాసం, ఆయనతో కంటిన్యూస్ ప్రాసెస్, ఆయనతో అనుదిన సహవాసం, ఆయనతో ఆ, మ్, ఆ, ఆ, ప్రార్థనలో, ఆయన సహవాసంలో ఆ, ఆయనతో నడిచే అనుభవం. బస్ పాస్ రెన్యువల్ చేసుకుంటాం. బస్ పాస్ రెన్యువల్ కూడా ఎందుకు చేసుకుంటాం అంటే మనము ఆ జర్నీ కంటిన్యూ చేయడానికి. మన పాస్పోర్ట్ రెన్యువల్ కూడా చేసుకుంటాం. ఎందుకంటే మన ఇప్పుడు వేరే కంట్రీలో ఉంటే పాస్పోర్ట్ రెన్యువల్ కంపల్సరీ. ఒకవేళ రెన్యువల్ చేయకపోతే మనల్ని ఆ దేశం నుంచి పంపించేస్తారు. దానికి ఎన్నో చూస్తూ ఉంటాం. అట్లాగే మన జీవితంలో ఈరోజు మొబైల్ చూసినట్టయితే మనం అది రీఛార్జ్ చేసుకోకపోతే కనెక్షన్ కట్ అవుతూ ఉంటుంది. అలాగే మన జీవితంలో గాస్పెల్ రెన్యువల్ కూడా ఎంతో అవసరం. మన జీవితంలో గాస్పెల్ చేసేది, సువార్త మన జీవితంలో మనల్ని ఎక్కడి నుండి ఎక్కడికి తీసుకొచ్చిందో, మన జీవితంలో ఆ, 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 మన జీవితంలో ఆయనతో అనుబంధం మహిమ నుంచి అధిక మహిమలోనికి, మరి ఆ, ఆయన కృప నుండి అధిక కృపలోనికి మనల్ని నడిపించింది. ఆయన మనకి చెప్పిన సువార్త. మరి ఆ, మనం ఆయనని హత్తుకోవడానికి, ఆయన ఆయన పైన, దేవుని పైన ఆనుకోవడానికి, ఆయనతో నడవడానికి, ఆయన ప్రేమ ఇంకా లోతుగా తెలుసుకోవడానికి మరి మన జీవితంలో మరి ఈ గాస్పెల్ రెన్యువల్ చాలా అవసరమై ఉన్నది. అయితే మరి ఇది మనకి మనము ఈ సువార్త పునరుద్ధరణ ఎందుకు చేయాలి అంటే ఆ, ఆ! ఇందులో 3 మెయిన్ పాయింట్స్‌గా తీసుకున్నట్టయితే గాస్పెల్ రెన్యువల్‌లో ద నీడ్, ఒకటి ద నీడ్, ద ఎసెన్స్, ద వర్క్. అయితే సువార్త పునరుద్ధరణ ఎందుకు చేయాలి? మరి సువార్త పునరుద్ధరణ ముఖ్యమైనది ఎందుకు? మరి ఏ విధంగా అది మన జీవితంలో పనిచేస్తా ఉంది? దీస్ ఆర్ ఇవి 3 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గాస్పెల్ రెన్యువల్. సో ఈ రోజున్న సమాజంలో ఇప్పుడు జరుగుతున్న సంఘాలలో ఆరాధనే అవనివ్వండి, మరి ఈ మోడర్న్ కల్చర్‌లో మరి ఆహ్, ఇంకా ఫ్యూచర్‌లో మనం చూసినట్టయితే మరి చర్చెస్ ఆహ్, డ్రిఫ్ట్ అవ్వటానికి, అంటే మాయం అవ్వటానికి, అది హ్మ్, అది ఇక లేకపోవటానికి మరి ఈ నా నేటి సంఘాలు మరి వారు చేస్తున్న అబద్ధ బోధలు, వారు ఆహ్, ఆహ్, వారు నడిపిస్తున్న సంఘాలు మరి ఏ విధంగా ఉన్నాయి? ఏ విధంగా ఉన్నాయి? అవి ఎలా ఉన్నాయి అనంటే అవి మనకి మిస్‌లీడ్ చేస్తా ఉన్నాయి.
ద ట్రూత్‌ని మిస్‌లీడ్ చేస్తా ఉన్నాయి. వారికి తోచినటువంటి సువార్తను వారే చెబుతూ అంటే కంటికి అంత పై మెరుగులు చూపిస్తా ఉన్నారు కానీ ఆహ్, ఆహ్, అంటే ఒక రిలీజియన్ పైనే, ఒక క్రిస్టియానిటీ పైనే ఫోకస్ చేస్తున్నారు కానీ దేవుడి పైన కానీ, మరి ముఖ్యంగా గాస్పెల్ పైన కానీ, దేవుని కృప పైన కానీ ఎవరు ఫోకస్ చేయట్లేదు. ఆహ్, హ్మ్, ఆహ్, ఆహ్, హ్మ్, మతపరమైన బోధ పైన మరి ప్రసంగాలు మరి ఆహ్, అంటే ఆహ్, మన ఈ లోకానుసారమైన పద్ధతులు. మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. మీరు ఒక పేపర్ పైన రాసుకొని ప్రార్థన చేయండి. 10 టైమ్స్ ప్రార్థన చేయండి. ఆ! ఆహ్, సం సంఘానికి ఆహ్, కట్టుబడి మరి సంఘంలో పని చేయండి. అంటే మీరు డబ్బులు స్పెండ్ చేయండి. అంటే మీ మీ లైఫ్‌ని మీరు త్యాగం చేయండి. అంటే ఇలాంటివన్నిటిని చర్చెస్‌లో తీసుకొనొచ్చారు. నిజమైన బోధ కాకుండా. అంటే నిజమైన బోధ ఎప్పుడైతే మనం దేవుని పైన ఆధారపడతామో ఇవన్నీ లోకానుసారమైనవి చెయ్యము కాబట్టి ఇలా వాళ్ళు రాంగ్ డాక్ట్రిన్స్‌లో మనల్ని నడిపిస్తా ఉన్నారు. అయితే మరి మీరు మీరు మంచి వాళ్ళగా ఉండాలి. మీరు మంచిగా ప్రవర్తించాలి. అంటే ఔట్‌వర్డ్స్ అపియరెన్స్ పైన చాలా ఫోకస్ చేస్తా ఉన్నారు. ఆహ్, అదేంటి మీరు టైంకి రావాలి. ఫ్యామిలీని చూసుకోవాలి. ఆ టైప్ ఆఫ్ అవన్నీ మంచివే. నేను కాదనట్లేదు. కానీ మ్ అది దానితో పాటు కూడా మెయిన్‌గా క్రిస్టియన్స్‌కి కావాల్సింది ఏంటి? మన దేవుడిని మనం ప్రకటించాలి. మన నిజమైన దేవుడి పైన నిజం మనం ఆనుకోవాలని నేర్పించాలి. అయితే హ్మ్. సంఘం పైన సం ఒక సంఘం పైన, పరిచర్య పైన సంఘ నిర్వహణ పైన ఆహ్, ప్రేమ ఉండొచ్చు. కానీ జీవితం సంఘం కాదు. ఆహ్, బైబిల్‌ని వ ఫోకస్ చేసి, బైబిల్‌ని బట్టి పట్టించి, మరి యాక్చువల్ బైబిల్‌లో ఉన్న ఆహ్, నిజమైన కాన్సెప్ట్ ఏంటి అనేది వాళ్ళు ఆహ్, డీవియేట్ చేసి చెప్తా ఉన్నారు. ఈరోజు ఈ నేటి క్రైస్తత్వంలో. ఇంకొకటేంటంటే నేను చాలా చర్చెస్‌లో కూడా చూస్తా ఉన్నాను. అంటే కొన్ని చర్చెస్ వైట్ డ్రెసెస్ ఏస్తాయి. కొన్ని చర్చెస్ చాలా వెస్టర్న్ కల్చర్ ఉంటది. కొన్ని చర్చెస్ ఏవైనా రాగలుగుతారు అని. అయితే కొంతమంది రిజిడ్‌గా మీరు ఇలాగే ఉండాలి. మీరు ఇలాగే ప్రవర్తిస్తేనే దేవుడు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తా ఉంటారు. లేకపోతే దేవుడు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయరు అని డైరెక్ట్‌గానే చెప్తారు. అది అంటే ఓన్లీ రిలిజనే బోధిస్తా ఉంటారు. లాస్ బోధిస్తా అయితే ఇలాగే ఉండి ఆ సంఘ సొంత కార్యాల పడినప్పుడు, దేవుడి పైన ఆధారపడనప్పుడు ఫ్యూస్‌ని మన హ్మ్, మనం చూడలేకపోతాం. అయితే ఇలాంటి చర్చెస్ కూడా ఈరోజు బోధిస్తా ఉన్నారు. బాప్తిజాలు ఇస్తా ఉన్నారు. వాళ్ళు బైబిల్ స్టడీస్ చేస్తా ఉన్నారు. ఆ సంఘాలను నడిపిస్తా ఉన్నారు. ఇవన్నీ చేస్తూ కూడా వాళ్ళు చర్చెస్‌ని నడిపిస్తా ఉన్నారు. కానీ నిజమైన ఆహ్, ఆహ్ మీరు కొత్తగా కొత్తగా కన్వర్ట్ అయిన వాళ్ళని చూస్తే ఒక్కొక్కసారి భయమేస్తా ఉంటది. ఎందుకు అనంటే వాళ్ళు మాట్లాడే పద్ధతి కానీ, వాళ్ళు నడిచే మార్గం గానీ, వాళ్ళు చెప్పే విషయాలు కానీ, అది వింటున్నప్పుడు అసలు నేను క్రిస్టియానిటీ గురించే వింటున్నానా అని నాకు చాలా సార్లు నన్ను నేను తట్టుకున్నాను. ఎందుకంటే అంత రాంగ్ డాక్ట్రిన్‌లోకి తీసుకొస్తున్నారు జనాలందరిని. ఆహ్, అందుకనే వాళ్ళు యేసు ప్రభువుని ఒక విగ్రహంగానే చూపిస్తా ఉన్నారు. నా మట్టికి నేను గ్రహించిందేంటంటే, మీరిలాగే చేయాలి, మీరిలాగే ఉండాలి, దేవుడు మిమ్మల్ని రక్షించాలి అనంటే, మీరు ఇలా రూల్స్ ఫాలో అవుతూ ఉండాలి అని మాత్రమే వాళ్ళు చెప్తా ఉన్నారు. అందుకని ఆహ్, ఇక్కడ మనకి ఆహ్
కెల్లర్ గారు ఇంకో మాట చెప్తారు. ఇక్కడ ఈ స్లైడ్‌లో మనం చూసినట్టయితే ఆహ్, డయాగ్నోస్టిక్ హారిజన్ గురించి మాట్లాడినారు. అంటే ఇప్పుడు మనం అందరం డయాగ్నోస్టిక్ సెంటర్ అంటే అందరికీ తెలుసు. ఏంటంటే అది డిసీజ్ కండిషన్ అంటే మనం హాస్పిటల్ అంటే హాస్పిటల్ ఇట్ ఈస్ నథింగ్ బట్ హాస్పిటల్. అంటే మనము ఆహ్, డిసీజ్ కండిషన్ ఎట్లా ఉందో అది చూపించడానికి మరి ఇదొక చిన్న స్లైడ్‌ని యూజ్ చేసాము. ఆహ్, అది ఎలాగంటే ఈ రాంగ్ డాక్ట్రిన్స్ ద్వారా ఈ రాంగ్ ద్వారా మా ఎలా అవుతుంది అనంటే ఆహ్, బయటికి చాలా వాళ్ళకి నమ్మకము, గర్వము అలాంటివి వాళ్ళ రూట్స్‌లోనే వచ్చేస్తా ఉన్నాయి. ఎందుకంటే మేము కరెక్ట్ మార్గంలోనే నడుస్తున్నాం. బిలీఫ్ లేదు కదా! అంటే అలాంటి గర్వం వాళ్ళ లోపలికి వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు సం దైవ సేవకులు చెప్పినట్టు వింటా ఉన్నారు. వాళ్ళు చెప్పినట్టే నడుస్తా ఉన్నారు. నిజమైన రియాలిటీలో వాళ్ళు లేరు కాబట్టి వి ఆర్ కరెక్ట్ అని వాళ్ళు అనుకుంటా ఉన్నారు. వాళ్ళు దే ఆర్ ట్రస్టింగ్ ఇన్ దేర్ ఓన్ గుడ్ వర్క్. ఆహ్, కానీ వాళ్ళు దేవుని పని పైన వాళ్ళు అనుకోవట్లేదు. అంటే దీనికి సాదృశ్యంగా వాళ్ళ జీవితాల్లో ఏమేం జరుగుతా ఉన్నాయంటే, వారి జీవితంలో భయం అనేది ఒక గిల్ట్, ఒక యాంగ్జైటీ ఎప్పుడు చూడు కంపేర్ చేసుకుంటారు. వీళ్ళ నుంచి వాళ్ళకి, వాళ్ళ నుంచి వీళ్ళకి. మేము అలా ఉండే, వాళ్ళలా ఉన్నారు. అంటే చర్చెస్‌లోనే ఇవన్నీ మనం చూస్తా ఉంటాం. ఔట్ సైడ్ ఆఫ్ ద వరల్డ్ మనం మాట్లాడుకోవట్లేదు. వి ఆర్ టాకింగ్ అబౌట్ ఇన్‌సైడ్ ఆఫ్ ది చర్చెస్ మాట్లాడుకుంటా ఉన్నాం. అయితే డిస్కరేజ్‌మెంట్ ఎప్పుడు జడ్జ్‌మెంట్‌లోనే ఉంటారు. దీస్ ఆర్ ఆల్ నాట్ ఇవన్నీ ఫ్రూట్స్ కావండి. ఎప్పుడైతే మనం రాంగ్ డాక్ట్రిన్స్‌లో ఉంటామో అప్పుడు ఇవన్నీ మన జీవితంలోనికొస్తాయి. భయమొస్తది, యాంగ్జైటీ వస్తది, కోపమొస్తది. ఆ! గర్వం ఇవన్నీ కూడా వీటన్నిటికి కాజెస్ అన్నమాట. అయితే ఆహ్ వారి పైన అంటే ఆహ్, వారి పైన వారికి ఆహ్, విపరీతమైన నమ్మకం అంటే దేవుని పైన ఉండాల్సిన నమ్మకము సెల్ఫ్ రైచియస్‌నెస్‌తో వాళ్ళ పైన వాళ్ళు గర్వంగా ఆహ్, ఇదవుతారు. అయితే ఎప్పుడు మన మన గాస్పెల్ పనిచేస్తది, మన జీవితంలో పని చేస్తుంది అని మనకు తెలిస్తే ఎప్పుడు తెలుస్తుంది అనంటే ఎప్పుడైతే మన రహస్య పాపాలు మనకు తెలుస్తాయో, ఎప్పుడైతే ఆహ్, హ్మ్, ఆహ్, మనము ఆహ్, వాటన్నిటిని తెలిసి దేవుడి దగ్గరికి వస్తామో, అప్పుడు గాస్పెల్ పనిచేయడం మొదలుపెడతా ఉంటది. అయితే ఎప్పుడైతే మరి ఈ సెల్ఫ్ రైచియస్‌నెస్, ఈ ప్రైడ్, అన్‌బిలీఫ్ ఇవన్నీ వస్తదో, అప్పుడు రియల్‌గా చెప్పాలంటే అది డెడ్‌నెస్ ఆఫ్ స్పిరిచువాలిటీ. అది ఆహ్, హ్మ్, డెడ్ డెడ్‌నెస్ కిందకి వచ్చేస్తది. అయితే మరి ముఖ్యమైన కారణాలు ఒకవేళ మన జీవితంలో ఆహ్, హ్మ్, మన జీవితంలో మనం డెడ్‌నెస్ ఎందుకొస్తా ఉన్నాము? మనము ఏ విధంగా మన జీవితాల్ని మనము నడుపుతా ఉన్నాము? మనం ఏ రకంగా ఏ కోణాల్లో చూసుకుందామనంటే, మనము అయితే 3 రెస్పాన్సెస్ చూసినట్టయితే కెల్లర్ గారు చెప్పినట్టు 3 రెస్పాన్సెస్‌లో ఆహ్, 3 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్‌ని చూసినట్టయితే రిలిజన్ అండ్ ద గాస్పెల్. అయితే మనం ఫస్ట్ ఇర్రిలిజన్‌లో తీసుకున్నట్టయితే, నాస్తికులను తీసుకున్నట్టయితే, వాళ్ళు దేవుణ్ణి నమ్మరు. వారి సొంత పనుల పైనే ఆధారపడతారు. వారు జ్ఞానవంతులని వాళ్ళు అనుకుంటారు. వాళ్ళ లైఫ్ స్టైల్ మొత్తము సొంత నిర్ణయాలతోనే ఉంటది. అంటే వాళ్ళు దేవుడే లేదనుకున్నప్పుడు దేవుని పైన ఎలా ఆధారపడతారు? అయితే ఎవరైతే రిలిజన్‌ని ఫాలో అవ్వరో వాళ్ళందరూ కూడా ఆహ్, వ దేవుడితో కనెక్షన్ ఉండదు. అయితే మతపరమైన వాళ్ళెలా ఉంటారు? వాళ్ళు ఒక లాని ఫాలో అవుతారు. ఖచ్చితంగా ఒక లాని ఫాలో అవుతారు. దేవుని మాట విన్నాను కాబట్టి, నేను ఆయన మాట విన్నాను కాబట్టి దేవుడు నన్ను రక్షించాడు. ఆ! దేవుని మాట వింటే నాకు దేవుడు నేను ఏదడిగినా ఇస్తాడు. జీవితంలో కష్టాలు, కన్నీళ్ళు, ఆహ్, హ్మ్, ఆహ్, నష్టాలు అన్నీ ఉన్నప్పుడు
అన్నీ నా జీవితంలో అంటే ఐ మీన్ టు సే రిలీజియన్ పద్ధతిని పాటించిన వారి జీవితంలో ఉంటే అతను ఈ కష్టాలు, నష్టాలు అన్నీ వచ్చినప్పుడు అతను సణుక్కోవడం మొదలు పెడతా ఉంటాడు. అతని పైన అతను సణుక్కోవడమే కాదు, దేవుని పైన కూడా సణుక్కుంటా ఉంటాడు. ఎందుకంటే తన ద్వారానే ఈ దేవుడే చేశాడు, దేవుడే అనుమతించాడు ఆహ్, అని అనుకుంటూ ఉంటాడు. అయితే ఎవరైతే క్యారెక్టర్ సర్టిఫికేట్ నువ్వు మంచివాడివి అంటే వాళ్ళు చాలా సంతోషపడతారు. నువ్వు చెడ్డవాడివి అనంటే వారు తీసుకోవడానికి ఇష్టపడరు. దే ఆర్ నాట్ వాళ్ళు ఆహ్, అంటే రిసీవ్ చేసుకోవడానికి ఇష్టపడరు. వారు సరిదిద్దుకోవాలని అనుకోరు. ఎందుకంటే మతము వారిని ఆ విధంగా చేసిందనమాట. కానీ వాళ్ళు ప్రార్థన గూడా ఎట్లా చేస్తారు? ఒక పిటిషన్ ఆళ్ళది. ఇగో ఇట్లా పిటిషన్ ఏస్తున్నాం. నువ్వు అది జేయాలా అన్నట్టు ఒక పిటిషన్ ఏస్తారు. మాకది గావాలే, మాకిది గావాలా. లోక సంబంధమైన ఆరాటాలు, ఆర్భాటాలు, ఇల్లు, పొలము, జ్ఞానము, మనీ ఇదంతా వీటన్నీ మాకు కావాలి ప్రభువా అని ప్రార్థన చేస్తా ఉంటారు. వారికొక భారం ఉండదు. ఒక బాధ్యత ఉండదు. వారిపైన వారికి ఆహ్, వారిపైన వారికి అంటే ఎంత ఇష్టం అనంటే ఇవన్నీ చెయ్యి ప్రభా నా గురించి. అంటే వా ప్రార్థన వారి కోసం చేస్తారు కానీ దేవునితో సంబంధం పెంచుకోవడానికి చెయ్యరు. అది మన రిలీజియన్ పరమైన మనుషులు చేసే పని. కానీ సువార్తను విని దేవుడే వారి జీవితంలో కార్యాలు చేశాడని, దేవుడే ఆయన కృపతోనే మేము జీవిస్తూ ఉన్నామని, మరి ఆయన పైన ఆధారపడే వాళ్ళు దేవుడినే వెంబడించేవారు. సుఖమైన, దుఃఖమైన, కష్టమైన, కన్నీరైన, ఏ పరిస్థితులు తారుమారైన నా దేవుడు నాతో ఉన్నాడని దేవుని ఆహ్, ప్ర ప్రతి దానికి అవును ప్రభువా అని ఆయన పైన ఆధారపడేదే మనకి జీవితంలో మన గాస్పెల్ చేసే పని. అయితే ఈ పరిస్థితుల గుండా మనం వెళ్తూ కూడా దేవుడు మమ్మల్ని ట్రైన్ చేస్తా ఉన్నాడు. మేము కృంగిపోము, కృషించిపోము. హి హాస్ ఎ పర్పస్. దేవుడు ఒక పర్పస్‌తోనే ఇవన్నీ మా జీవితంలో అలౌ చేశాడని నిజమైన క్రైస్తవుడు అనుకుంటా ఉంటాడు. ప్రార్థన అంటే ఆహ్, వారి జీవితాల్లో ఆహ్, ఎలాంటిదనంటే దేవునితో మాట్లాడడం, అనుదిన ఆహ్, అనుభవం. ఆయనతో గడిపే ఆ సమయము వారికి ఆనందాన్ని, ఐశ్వర్యం ఇహ ఇహలోకపు ఐశ్వర్యం కాదు, పరలోకపు ఐశ్వర్యాన్ని వాళ్ళు అనుభవించి వారి జీవితాల్లో ఆయనతో పెనవేసుకునే బంధాన్ని వారు ఏర్పరుచుకుంటారు. అయితే మనం ఇజ్రాయేలు ప్రజల్ని చూసినట్టయితే ఇజ్రాయేలు ప్రజల మూలుగు ఆయన సింహాసనాన్ని కదిలించింది. ఎప్పుడు కదిలించింది? వారి కన్నీరు, వారి మొర ఆయన సింహాసనాన్ని కదిలించింది. వారిని ఆహ్, ఆహ్, ఆ ఎగుప్తు నుంచి బయటికి తీసుకొని వచ్చిన తరువాత అప్పుడు మోషే గారికి ఆయన లాస్ ఇస్తారు. దేవుడు అప్పుడు లాస్ ఇస్తారు. ఫస్ట్ మీరు ఇలాగే ఫాలో అవ్వండి అని చెప్పలేదు. కానీ ఆయన కృపతోనే ఆయన ఎన్నో తెగుళ్ళు ఫరోకి చుక్కలు చూపించి తీసుకొనొచ్చిండు బయటికి ఆయనని. వారి సంతానాన్ని. అందుకనే మనము ఆయనని ఏ విధంగా ప్రార్థిస్తా ఉన్నాము, ఆయనని ఎలా వెంబడిస్తా ఉన్నాము అనేది మన సువార్త రెన్యువల్‌లో ఉంటుందన్నమాట. అనుదినము ఆయనతో సంబంధం ఆహ్, పెంచుకునే ఆ బంధాన్ని మనం ఎప్పుడు వదలకుండా అనుదినము ఆయనలో మండుతానే ఉండాలి. అయితే మరి రాంగ్ ప్రీచింగ్ ఇన్ ద మోడర్న్ రిలీజియన్ రైట్. ఇక్కడ మెయిన్‌గా ఈ స్లైడ్‌లో దేవుడు నాతో మాట్లాడిన మాట ఆహ్, నిజంగా ఈరోజు ఇలాగే జరుగుతుంది అని అనిపించింది. ఐ ఒబేడ్ గాడ్. దేర్‌ఫోర్ గాడ్ యాక్సెప్టెడ్ మీ. యెస్. ఈ మాటలోనే ఎంత గర్వం, ఎంత అతిశయము, ఎంత స్వనీతి కనిపిస్తుందో యూ కెన్ చెక్ విత్ దిస్ వర్డ్. నిజంగా ఈ ఈ ఇది మన సంఘాల్లో చాలా, చాలా మటికి చూస్తా ఉన్నాం. నేటి క్రైస్తవుల్లో చాలా మటికి చూస్తా ఉన్నాం. నేను లోబడ్డాను కాబట్టి దేవుడు యాక్సెప్ట్ చేశాడు. ఆహ్, కానీ మనము తెలుసుకోవాల్సినది నిజంగా ఓన్లీ త్రూ ద గ్రేస్ ఆఫ్ గాడ్ వి హావ్
సేవ్డ్. నిజంగా చెప్పాలంటే ఈరోజు మీరు, నేను, మనమందరము కూడా ఆయనని లోతుగా తెలుసుకుంటున్నామంటే అది కేవలము ఆయనిచ్చిన ఉచితమైన కృపనే కానీ మరొకటి కాదు. మన నీతి మన నీతి ఆహ్, మన నీతి దేవునికి ఒక మురికి గుడ్డతో సమానము. నేను అనేది క్రీస్తు వెంబడించిన వారిలో మరణిస్తేనే దేవుని కార్యాలు జరుగుతాయి. నిజంగా ఆ మాట దేవుడు నాతో మాట్లాడాడు. నేను అనే మాటని దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను అనే మాట మనలో మరణిస్తే దేవుని కార్యాలు జరుగుతాయి. ఆ! అయితే ఆహ్, నేను దేవుని చేత రక్షింపబడ్డాను అని అన్నా కూడా ఈరోజు కొంతమంది క్రైస్తవులో ఆహ్, నేను ఈరోజు దేవుని చేత రక్షింపబడ్డాను అని నోటి మాటకి అంటారు కానీ, ఇంటర్నల్‌గా వాళ్ళేమన్ ఆహ్, 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 ఏ ఎ ఎలా ప్రయాణం చేస్తారు దేవుడితో అంటే, నేను మంచి పనులు ఈరోజు నేను మంచియే చేయాలి. నేను మంచి పనులే చేస్తాను. దేవునికి ఈ పని చేస్తే ఇష్టముంటది. అయితే నా టైంని, నా జ్ఞానాన్ని, నా సొంత తెలివితేటలతో ఈ ఈ పనిని నేను సక్సెస్ చేస్తాను. దానివల్ల దేవుడు ఆనందపడతాడు అన్న కాన్సెప్ట్‌లోకి నేటి క్రైస్తత్వం వచ్చేసింది. పేరుకు మాత్రం దేవుడు మమ్మల్ని రక్షించాడే అని అంటారు. కానీ వారు మాత్రము దేవుడి పైన ఆధారపడకుండా ఇవన్నీ చేస్తే దేవుడు మమ్మల్ని ప్రేమిస్తాడు అని మాట్లాడుతా ఉంటారు. ఆహ్, హ్మ్. దేవుడికి ఇష్టమైన పని చేయాలి. దేవుడి మాట వినాలి. కష్టమైనా పర్లేదు గానీ, దేవుడి మాటే వినాలి. కష్టము, నష్టమైనా పర్లేదు గానీ, వి హావ్ టు ఒబే. ఎందుకనంటే ఆహ్, హ్మ్, మన కోసం అది కేవలం మన కోసమే జేస్తాం గానీ, దేవుని కోసమయితే చెయ్యం. అంటే కొంతమంది క్రైస్తవుల్లో ఇలాంటి ఆహ్, ఇలాగా వారి ఆలోచన ఈ విధంగా ఉంది. అయితే ఆహ్, గ్రేట్ రివైవల్ ఆహ్, ఈ గాస్పెల్ ఆర్ రెన్యువల్ ఆర్ రివైవల్. సో, మనం రివైవల్ దగ్గరకొ రివైవల్ దగ్గరికి వచ్చినట్టయితే ఆహ్, ఆహ్, ఒక చర్చ్ మెయింటైన్ గాస్పెల్ రివైవల్ అంటే ఒక చర్చ్‌ని మెయింటైన్ చేయడమే కాదు. అక్కడ పరిశుద్ధాత్ముని కార్యాలు, ఆయన శక్తి, ఆయన ఉజ్జీవం, అసమానమైన శక్తిని ప్రతి సంఘము అనుభవించాల. ద గ్రేట్ రివైవల్ షుడ్ కమ్ ఇన్ ఆల్ చర్చెస్. అయితే ఎప్పుడైతే మనము పరిశుద్ధాత్మ ద్వారా నింపబడతామో, ఆనాడు అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో ఎప్పుడైతే యేసు ప్రభువారి శిష్యులు వారు పరిశుద్ధాత్మతో నింపబడిన తరువాత వ్ వారు మన భూమిని తలకిందులు చేసేసారు. అంత బలమైన మరి శక్తిని పొంది వాళ్ళు బలంగా ఆయన వాక్యాన్ని ఆహ్, ప మ మ వాళ్ళ దేవుని వాక్యాన్ని పంచుతా ఉన్నారు. అయితే మరి అప్పుడు ఆనాడు జరిగిన రివైవల్ మళ్ళీ 19th అండ్ 20th సెంచరీలో మరి జాన్ అండ్ చార్లెస్ వెస్లీ ఆఫ్ ఇంగ్లాండ్ అండ్ జార్జ్ వైట్ ఆఫ్ అమెరికా వారు తెచ్చిన మరి రెవల్యూషన్ మరి ఎవరు చేయలేకపోయారు. ఎందుకంటే వాళ్ళు పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి వారు వీధుల్లో సువార్త ప్రకటించినప్పుడు ఒక మాసివ్ అసలు పీపుల్ హ్యావ్ ఒక ఒక మాసివ్ పీపుల్ హావ్ యాక్సెప్టెడ్ గాడ్. అక్కడ వాళ్ళు సంఘం కోసం వెయిట్ చేయలేదు. ఒక పాస్టర్ కోసం వెయిట్ చేయలేదు. అక్కడ వాళ్ళు రోడ్డు మీదనే వాళ్ళకి బాప్టిజాలు ఇస్తూ ఆహ్, వాళ్ళని దేవుడి వైపు తిప్పుతా ఉన్నారు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా. అది వాళ్ళు చర్చెస్‌లో వాళ్ళు రెవల్యూషన్ తీసుకురాలేదు. మనుష్యులకే వాళ్ళు ఆహ్, హ్మ్, ఆహ్, మనుషుల్లోనే రివైవల్ తీసుకొనొచ్చారనమాట. అయితే ఆ విధంగా మరి జరిగినప్పుడు మరి మీరు ఎక్సోడస్ 33 మీరొకసారి చూసినప్పుడైతే అక్కడ మోషేకి దేవుడు తన్ను తానే మోషే మరి ఆహ్, రైట్.
మోషే సారీ, ఒక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఐ మిస్డ్ అవుట్. ట్రూ రివైవల్ ఎప్పుడు జరుగుతుంది అని అంటే, ఎప్పుడైతే వారి పాపాలను ఒప్పుకుంటారో, వారి ఆమ్, వారి పాపాలను ఒప్పుకోవడము, మరి ఫర్గివ్నెస్ కోసం దేవుణ్ణి అడగటం, ఆ, దేవునిలో విశ్వాసం లేని వాళ్ళు కూడా దేవునిలో బలపడటం, దేవుని కోసం తృష్ణ కొనడం, దేవుని వాక్యం పైన తృష్ణ రావటం, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, ఇవన్నీ నేను చిన్నగున్నప్పుడు నేను ఎప్పుడో బెన్హిన్ గారి మీటింగ్స్లో, దినకర్ అంకుల్ వారి మెసేజెస్లో చూసాను. దాని తర్వాత నేను అంటే దాని తర్వాత మేబీ కండక్ట్ చేయలేదేమో. సో అంత గొప్ప రివైవల్ని, మరి ట్రూ రివైవల్ని మరి కొంతమంది దైవ సేవకుల ద్వారా దేవుడు చేస్తా ఉన్నారు. కానీ నేటి సమాజంలో అంత గొప్ప రివైవల్ని మనం చూడలేకపోతున్నాం. ఎందుకనంటే నేటి నే నేటి సమాజంలో ఉన్న క్రైస్తత్వం ఎటుపోతుంది? మనము ట్రూ గాస్పుల్ని యాక్సెప్ట్ చేస్తున్నామా? దేవుణ్ణి యాక్సెప్ట్ చేస్తున్నామా? ఆయన పైన ఆధారపడుతున్నామా? హోలీ స్పిరిట్‌తో నింపబడుతున్నామా? మరి మనము ఏ విధంగా ఉన్నాము? అయితే మరి ఈ ట్రూ రివైవల్ అనేది ఆమ్, అది ఇట్ ఈస్ ఆల్సో ఎఫెక్టింగ్ ద చర్చెస్ అండ్ కమ్యూనిటీస్. ఒక్కొక్కసారి అయితే నేషన్సే మారిపోయిన సంగతులు చూస్తూ ఉన్నాం. రీసెంట్గా నేను అనుకుంటాను ఒక 2-3 months బ్యాక్ నాగాలాండ్లో కూడా మనకి పెద్ద రివైవల్ మీటింగ్ జరిగింది. సో అక్కడ కూడా కొన్ని ల్యాక్స్ ఆఫ్ పీపుల్ని మనం చూడగలిగాం. అయితే ఈ కార్పొరేట్ గాస్పల్ రివైవల్ కూడా, అంటే ఎక్కడ పడితే అక్కడ రివైవల్ థింగ్స్ జరుగుతా ఉన్నప్పుడు మరి మనము ఏ విధంగా రెస్పాండ్ అవుతా ఉన్నాము? అయితే మనం ఇన్ యాక్ట్స్‌లో చూసినట్టయితే మరి యేసుప్రభు వారి శిష్యులు ఆహ్, వాళ్ళని చంపటానికి ఆహ్, వాళ్ళని చంపడానికి ఆహ్, చాలామంది చాలా సార్లు ట్రై చేసినప్పుడు వారు వారి ప్రార్థన, "మమ్మల్ని కాపాడండి, మా కుటుంబాల్ని కాపాడండి" అని వాళ్ళు ప్రార్థన చేయలేదు. కేవలం వాళ్ళ ప్రార్థన ఏం చేశారు అనంటే, వ వారు మాకు మీ పరిశుద్ధాత్మను ఆత్మతో నింపి మేము వాక్యాన్ని పంచి ఆయన నామంలో మరి అద్భుతాలు చేసి ఆయన నామంలో వాక్యము ప్రకటిస్తా ఉన్నారు. అంతేకాని వారు దేనికి భయపడలేదు. అంత బలమైన ఆత్మతో వాళ్ళు నడిపింపబడ్డారు. అయితే ఇక్కడ డిసైపుల్స్‌లో ఇది మాసివ్ ఔట్‌పోరింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్స్ పవర్. నిజంగా వా వాళ్ళే ఒక 12 మంది 2000 సంవత్సరాలు ఆహ్, నుంచి, అంటే దేవుడు మరి మనల్ని నడిపించిన రీతిగా అప్పటి నుంచి ఇప్పటి వరకి కూడా, ఈరోజు కూడా మీరు, నేను యేసయ్య శిష్యుల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. వారు చేసిన అద్భుతాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. వారు నడిపిన మార్గాలు మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉన్నాము. అది బికాజ్ ఆఫ్ హోలీ స్పిరిట్. అది ఆహ్, బికాజ్ ఆఫ్ ని బికాజ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. అయితే మ నెక్స్ట్ ఆ! అయితే ఇప్పుడు మనము ఇంకా ముందుకెళ్ళినట్టయితే ఆహ్, జాన్ మిల్లర్ అతను ప్రార్థన గురించి 2 రకాలుగా, ప్రార్థనని 2 రకాలుగా డివైడ్ చేశారు. ఒకటి మెయింటెనెన్స్ ప్రేయర్ ఒకటి ఫ్రంట్ లైన్ ప్రేయర్ ఒకటి. అయితే మెయింటెనెన్స్ ప్రేయర్‌లో సంఘం లోపల జరిగేది. ఈ ప్రేయర్ మెయిన్‌గా జరిగేది సంఘం లోపల. అది చాలా చిన్నది, ఫోకస్డ్‌గా అండ్ మెకానికల్‌గా ఉంటది. చెప్పాలంటే అది మన కోసమే ప్రార్థన చేసుకున్నట్టు. ప్రభు నాకు అది ఇవ్వా, నాకు ఇది ఇవ్వా, నాకు అది లేదు, ఇది లేదు. దిస్ ఈస్ కాల్డ్ ఎ మెయింటెనెన్స్ ప్రేయర్. ఇప్పుడు ఇంట్లలో గూడా మనం మెయింటెనెన్స్ కోసం ఇప్పుడు ఫ్లాట్‌లలో గూడా మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ ఫీ తీసుకుంటా ఉంటారు. ఏంటంటే అవన్నీ పైనే అవన్నీ చూసుకోవడానికి. సో, దిస్ ఈస్ ఇది అలాంటి టైప్ ఆఫ్ ప్రేయర్ అన్నమాట. కానీ ఫ్రంట్ లైన్ ప్రేయర్, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రేయర్ ఫర్ ఎవ్రీ బిలీవర్.
అయితే ఇది బహిరంగంగా చేసే ప్రార్థన, ఇది ఆత్మల కోసం ప్రార్థన, దేవుణ్ణి తెలుసుకోవాలనే ప్రార్థన, వాక్యం కోసం దాహం, పాపాలు ఒప్పుకోవడం, దిద్దుబాటు ప్రార్థన, రిపెంటెన్స్ ప్రేయర్, సంఘ అభివృద్ధి కోసం ప్రార్థన, దేవుణ్ణి మహిమపరిచే పనుల కోసం ప్రార్థన. అయితే ఇందులో కూడా ఎక్సోడస్ 33, మరి నెహెమ్యా 1 అండ్ యాక్ట్స్ 4 ఇవన్నీ బేస్ చేసుకొని ఒకసారి మీరు వీలైతే ఎక్సోడస్ 33 ని చూస్తే రెఫర్ చేయండి, నెహెమ్యా 1 రెఫర్ చేయండి అండ్ యాక్ట్స్ 4 కూడా రెఫర్ చేయండి. ఎందుకంటే అక్కడ చదివినప్పుడు దేవుని మహిమను చూస్తామన్నమాట. అయితే ఇవే కాకుండా మనము కొత్తగా గాస్పల్ ఇన్నోవేషన్ చేయాలి. ఒక కొత్తగా క్రియేట్ చేయాలి గాస్పల్‌ని. అది ఏ విధంగా చేస్తే బావుంటుంది అనంటే అది ఇదేమంటారు ఆహ్, రి రిలీజియన్‌కి, గ్రేస్‌కి రైట్. రైట్. రిలీజియన్‌కి, గ్రేస్‌కి డిఫరెన్స్ చెప్పాలి. ప్రతి విషయంలోనూ దేవుని పైన ఆధారపడాలి. అండ్ ఇన్నోవేషన్ ఈస్ రిక్వైర్డ్ టు బ్రింగ్ గాస్పల్ హీట్ బ్యాక్ టు అవర్ కోర్ ఫంక్షన్. అండ్ ప్రీచింగ్, వర్షిప్, పాస్టోరియల్ అండ్ ట్రైనింగ్. అయితే పాస్టర్ ఎలా ఉండాలి అనంటే తను రూల్స్ గురించి చెప్పకుండా కేవలం హోలీనెస్ గురించి అండ్ డీప్ లవ్ ఆఫ్ గాడ్, ఆయన ప్రేమించేంత వరకు సమర్పించుకున్నటువంటి లోతైన ప్రేమ గురించి వివరించాలి. వర్షిప్ కూడా మనము అనాయింటెడ్ స్పిరిచువల్‌గా మనం వర్షిప్ చేయగలగాలి. ప్రేయర్ కూడా ఏదో లోకానుసారమైన ప్రార్థన కాదు, లోక పరిస్థితుల ప్రార్థన కాదు. దేవునితో సహవాసము, ఆయన చిత్తము నెరిగిన ప్రార్థన మనము చెప్పాలి. అండ్ ట్రైనింగ్ కూడా ఎలా ఉండాలి అనంటే ఆ ట్రైనింగ్ రిపెంటెన్స్ ప్రేయర్ అండ్ ఫ్రంట్ లైన్ ప్రేయర్ లాగా ఉండాలి. అలాంటి ట్రైనింగ్ ఇవ్వగలిగితే మనము గాస్పల్‌ని కరెక్ట్ వేలో ప్రెజెంట్ చేసినట్టు అవుతాం. నిజంగా ఈ కొటేషన్ అయితే నాకు దేవుడే మాట్లాడారు ఈ విషయంలో. నేను ప్రేయర్ చేస్తా ఉన్నా, ప్రభా నాకొక మంచి కోట్ ఇవ్వండి ప్రభా, మరి నేను మాట్లాడాలనుకుంటున్నాను అన్నప్పుడు మదర్ తెరిసా కోట్‌ని దేవుడు నాకు జ్ఞాపకం చేశాడు. ఐ యామ్ ఎ లిటిల్ పెన్సిల్ ఇన్ గాడ్స్ హ్యాండ్, హి డస్ ద థింకింగ్, హి డస్ ద రైటింగ్, హి డస్ ఎవ్రీథింగ్. అండ్ sometimes it is really hard because it is a broken pencil and he has to sharpen it a little more. నిజంగా ఆమె ఇలాగా దేవుని పైన ఆధారపడింది కాబట్టే మరి ఈరోజు కూడా మనం ఆమెని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. నేను ఆయన చేతిలో ఒక పెన్సిల్‌ని, ఆయన ఏం రాయాలనుకుంటే రాయొచ్చు. ఆయన ఆలోచించి ఆయన ఏం రాస్తాడో ఆయనకు తెలుసు. ఇంకొకటి, ఒకవేళ నా నోక్ పోయిందంటే ఆయన షార్ప్ చేస్తాడు. అది హార్డే, కానీ ఆయన చేతిలో ఉన్నాను కాబట్టి ఐ యామ్ సేఫ్ అని ఆ దేవుని పైనే ఆధారపడి ఆమె రెస్ట్ తీసుకుంది ఆయన లోపల. అయితే నిజంగా రెన్యువల్ ఈజ్ అన్ ఎవ్రీడే చాయిస్, స్టే ప్లాంటెడ్, కీప్ డ్రింకింగ్ ద వాటర్ ఆఫ్ గ్రేస్. ఇదే రెస్టింగ్ ఇన్ Christ work, not our own work. This is called a gospel renewal. Thank you. దేవుడి ఈ మాటలను దీవించునుగాక. థ్యాంక్ యూ సిస్టర్. మా అందరి తరపున సహోదరి వేద పాల్ గారికి మనందరి తరపున కృతజ్ఞతలు తెలియజేసుకొనిచున్నానండి. సెంటర్ చర్చ్ అన్న పుస్తకము తిమోతి కెల్లర్ గారు రాసిన ఆ యొక్క బుక్ నుంచి కొన్ని విషయాలు మనతో పంచుకొని ఉన్నారు. మరి మిషనల్ చర్చ్ అనే సబ్జెక్ట్కి సంబంధించిన టెక్స్ట్ బుక్గా మనం వాడుతూ ఉన్నాం. ఈ బుక్ని మనం రానున్న వీక్స్లోని ఇంకా మనం దీని గురించి ఇంకా లోతుగా మనం అధ్యయనం చేద్దామండి.
మరి ఈ యొక్క పీపీటీ మన గ్రూప్లో మనం పోస్ట్ చేస్తాం, దయచేసి గమనించండి. కంటెంట్ మరి ఒకసారి మీరు మెయిల్ పొందొచ్చండి. తర్వాత మన గ్రూప్లో ఈ యొక్క వీడియోని కూడా పోస్ట్ చేస్తాము, మీరు తిరిగి వినొచ్చండి. మరి మనం క్లోజ్ చేసుకుందాం. ఓవర్ టు సిస్టర్ ప్రసిద్ధ గారండి. ఓకే బ్రదర్. మరి ఈ సమయంలో మనము ముగింపు ప్రార్థన చేసుకుందామండి. గాస్పల్ థియాలజీ గురించి చక్కగా వివరించి చెప్పిన వేదా గారికి, అలాగే అగస్టిన్ కన్ఫెషన్స్ బుక్ 4 గురించి అద్భుత రీతిలో వివరించిన కిరణ్ మై గారికి ఏఎల్ వర్చువల్ అకాడమీ తరఫున కృతజ్ఞతలండి. ముగింపు ప్రార్థన బ్రదర్ రమేష్ గారు మీరు సిద్ధంగా ఉన్నట్లయితే చేయండి. పరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వాధికారి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన. ఈ సాయంకాల సమయంలో తండ్రి నాయన నీ మాటలు కొని వినడానికి, చక్కటి నీ వాక్యం వినడానికి మీకు దయచేసిన ధన్యతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. ఈరోజు వాక్యం పంచుకున్న సిస్టర్స్ ఇద్దరిని కూడా మీరు దీవించండి తండ్రి నాయన. ఇంకా మెండైన రహస్యాలు వారి ద్వారా అనేక మందిని తెలుసుకోవడానికి మీరు సహాయం చేయండి తండ్రి నాయన. రహస్యాలు మనం తెలుసుకోవడానికి మీరు సహాయం చేయండి తండ్రి నాయన. ప్రతి ఒక్క బిడ్డను దీవించండి తండ్రి నాయన. ఈరోజు వాక్యంలో మేము విన్న విధంగా తండ్రి నాయన, మీరు ఏదైతే మేము ఒబే చేశామో తండ్రి నాయన, అది మేము తెలుసుకోవడానికి మీరు చేసిన సహాయాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి నాయన. అయా వాక్యానుసారంగా బ్రతకడానికి మీరు సహాయం చేయండి తండ్రి నాయన. మేము వదిలేసాం కానీ తండ్రి, మీరు మమ్మల్ని ఎప్పుడు వదలలేదు తండ్రి నాయన. మీరు వాగ్దానం చేసిన దేవుడు తండ్రి నాయన. ఆ వాగ్దానం తండ్రి నాయన, మీరు చెప్పిన విధంగా నాయన భూమి గతించిన కానీ నా వాక్యం గతించదన్న విధంగా తండ్రి నాయన మేము వదిలేసిన కూడా నాయన మీ ప్రేమ మమ్మల్ని వదలలేదు తండ్రి నాయన. మమ్మల్ని మళ్ళీ తండ్రి నాయన మీ ప్రేమ తెలుసుకోవడానికి మీరు చేసిన ఈ వాక్యం ద్వారా మీరు చేసిన సహాయాన్ని బట్టి కూడా మీకు వేలాది కోట్లాది స్తోత్రాలు చేస్తున్నాం తండ్రి నాయన. అయ్యా ఈ వాక్య పరిచయం చేస్తున్న తండ్రి నాయన ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి తండ్రి నాయన. మరి ముఖ్యంగా తండ్రి నాయన బావి రత్నాకర్ అయ్యగారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. ప్రతి విషయంలో తండ్రి నాయన మీరు చెప్పిన వాక్యానుసారంగా తండ్రి నాయన ఉచితంగా పొందింది ఉచితంగా పంచిపెట్టండి అన్న వాక్యాన్ని పట్టుకుని తండ్రి నాయన బాబు రత్నాకర్ గారు చేస్తున్న ఈ ప్రయత్నం ప్రతిదీ కూడా నాయన సక్సెస్ అవ్వడానికి నీ వాక్య పరిచయలో తండ్రి నాయన ఆయన్ని మమ్మల్ని అందరినీ కూడా నీ మట్టి పాత్రలుగా వాడుకుని తండ్రి నాయన ప్రతి విషయంలో మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు వేలాది కోట్లాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. పరిశుద్ధాత్మ దేవా నాయన మీరు చేసిన సహాయాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి నాయన. మీ చిత్తమైతే తండ్రి నాయన మరికొన్ని రహస్యాలు తండ్రి నాయన మళ్ళీ వచ్చే వారం వరకు కలుసుకుని మేము తెలుసుకోవడానికి మీరు సహాయం చేసి అప్పటి వరకు మా అందరినీ కూడా నేను రెక్కల చాటును దాచి నాయన భద్రపరిచి నడిపించమని ప్రభు అని యేసునామములో అడిగి కోరుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రభుత్వ నెక్స్ట్ క్లాస్ లో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రైజ్ ది లార్డ్ అండి. థ్యాంక్ యూ.